మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే 1 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు గ్రహాలన్నీ మీ రాశి నుంచి అలా 12వ స్థానంలో ఉన్నాయి. కానీ శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు. ఎవరు వెంట ఉన్నాడు? శని వెంట ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అష్టమాధిపతి అలాగే ద్వాదశాధిపతి కాంబినేషన్ మీ రాశిలో ఉంది. సో ఇది ఒక రకంగా మీరు చూసుకున్నైతే టెన్షన్ అలాగే ఓవర్సీస్ లోపల మానసికంగా ఒత్తిడి పెంచుతాడు. అయితే పెంచుతాడు. ఏదైతే మీరు చేయాలో ఏదైతే మీరు చేయాలి అది కాకుండా మిగతా అన్ని అవుతాయి. ఆ పని కాకుండా మిగతా అన్ని పనులు అవుతాయి. మీరు ఎంత ప్రయత్నం చేయడానికి ప్రయత్నించినా కూడా అవి చాలా పెండింగ్‌లో వెళ్తూ ఉంటాయి. సో చేసేటప్పుడు ఎలా ఉండాలి? మీ భావన మానసికంగా ఎలా ఉండాలి? త్యాగ ప్రవృత్తి ఎక్కువ కలిగి ఉండాలి. త్యాగ ప్రవృత్తి అంటే ఏంటంటే అవుతే ఓకే, అవ్వకపోయినా ఓకే. ఈ ప్రకారంగా కనుక మీరు మెంటలీ స్థితి పెట్టుకున్నట్లయితే మీరు అనుకునే కొన్ని అవుతాయి. ఇది జరగాలి 100% ఇలాగే ఉండాలి గట్టిగా మీరు పట్టుకుంటే అది జరగదు. పెండింగ్ వెళ్తే ఇక 15th మార్చ్ తర్వాత గ్రహాలు అన్ని మారుతాయి. సూర్యుడు అప్పుడు అన్ని గ్రహస్థితులు మారడం వల్ల మీ రాశిలో వస్తాయి. అప్పుడు కూడా కొద్దిగా టెన్షనే ఉంటుంది, నేను కాదనను. ఎందుకంటే 12th హౌస్ ఇస్ ఆల్సో స్లీపింగ్, ఫస్ట్ హౌస్ ఆల్సో మైండ్. ఇది కొద్దిగా మానసికంగా అదే రకంగా బౌద్ధికంగా మీకు చాలా ఎక్కువ పరీక్షలు అయితే రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. కానీ స్పిరిచువల్‌లో కనుక మీరు ఉన్నట్లయితే మంచి గ్రోత్ అయితే రాబోయే రోజుల్లో మీకోసం ఉండబోతుంది. ఒక మాట చెప్తా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కాళీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని తప్పకుండా 3 సార్లు చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఒక 4 మంత్స్ వరకు అయితే మీరు కాళీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదవాల్సిందే. ఆపరేషన్స్ సంబంధించి రాబోయే రోజుల్లో కొన్ని స్థితిగతులు అయితే రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. అవసరమైతే చూసుకోండి, లేకపోయినట్లయితే తర్వాత చేయించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొద్దిగా ఖర్చులు కూడా ఆ ప్రకారంగానే మీ జీవితం లోపల ఉండబోతున్నాయి. అని నిద్రకు సంబంధించి ఏదైనా మత్తులు కనుక ఏదైనా మీరు టాబ్లెట్స్ కనుక తీసుకున్నట్లయితే అవి అస్సలు మీరు తీసుకోకండి. మానసికంగానే కొద్దిగా అర్థం చేసుకొని నిద్రపోండి తప్ప టాబ్లెట్స్ తీసుకొని నిద్రపోయినట్లయితే తర్వాత అది ఇన్ఫెక్షన్ సైడ్ ఎఫెక్ట్ వేరే దానికైతే 100% అవుతుంది. అని ఆన్లైన్ స్కామ్ జరిగే అవకాశం రాబోయే రోజుల్లో మీతోటైతే కనపడుతుంది. కాళీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదవండి. 100% మీకు చాలా హెల్ప్ అవుతుంది. అని రాబోయే రోజుల్లో కొన్ని సహకారాల వల్ల, ఇతరుల సహకారాల వల్ల కొద్దిగా మంచిగానే మీకోసం ఉండబోతుంది. కానీ స్పిరిచువల్‌లో ఉండండి చాలు. ఎవరైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనసులో కలుగుతుంది బాధ 100% తెలుసు. కానీ దాన్ని ఎక్కువ మీరు బయట చెప్పుకున్నట్లయితే ప్రాబ్లమ్ అవుతది. దాన్ని వదిలేయండి. వదిలేసిన తర్వాతనే మిగతాన్ని చక్కగా జరుగుతాయి.